హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్రెడ్ శాండ్విచ్ చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు ప్రిపరేషన్ చూడండి. బ్రెడ్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటాలు సన్నగా కట్ చేసుకున్నాను, కొత్తిమీర, పచ్చిమిర్చి. ప్రిపరేషన్ చూడండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది కదా, ఆనియన్స్ వేసుకుందాం. ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, కొద్దిగా పచ్చి వాసన పోతే చాలు. ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకుందాం. ఇవి కూడా వేసుకుందాం. కొత్తిమీర, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, కారం కొద్దిగా, మిరియాల పొడి 1/2 స్పూన్, అన్నీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులో సాల్ట్ కొద్దిగా రుచికి సరిపడా వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది రెడీ అయిపోయింది. ఇది బ్రెడ్స్కి అప్లై చేసి చూపిస్తాను. స్టవ్ ఆపేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మొత్తం దీని మీద అప్లై చేసుకోండి. చూసారు కదా, అన్నిటినీ ఇలాగే అప్లై చేసుకుందాం. చూడండి చూడండి ఫ్రెండ్స్, మొత్తం అప్లై చేసుకున్నాను కదా. ఇప్పుడు చూడండి, బ్రెడ్కి కొద్దిగా టమాటా సాస్ వేసుకున్నాను. కొద్దిగా, నేను ఎక్కువ వేయను, ఇలాంటివి ఎక్కువ వాడండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది ఫ్రై చేసి చూపిస్తాను. అన్నిటి మీద ఇలాగే కొద్దిగా టమాటా సాస్ వేసుకుందాం. చూడండి, అన్నిటినీ అప్లై చేసి పెట్టుకున్నాను. ఇది ఫ్రై చేసుకుంటాను. చూడండి, వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి, బటర్ ఉంటే బటర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం. ఇది ఒకసారి తిప్పుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇది తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, సర్వ్ చేసుకుంటున్నాను.
ఫ్రెండ్స్ చూడండి, వెజ్ శాండ్విచ్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.